హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద నవీన్స్ మిస్టీరియస్ యూట్యూబ్ ఛానల్. యాక్చువల్లీ బ్లాక్ హోల్ అంటే ఏంటి? టుడే టాపిక్ బ్లాక్ హోల్ మీద మనం డిస్కస్ చేస్తున్నాం. బ్లాక్ హోల్ని తెలుగులో ఏమంటారంటే కృష్ణబిలం అంటారు. సో ఇది చాలా మిస్టీరియస్ అనమాట. బ్లాక్ హోల్ అనేది అంతరిక్షంలో అత్యంత బలమైన గురుత్వాకర్షణ కలిగిన ప్రాంతం. అంటే మోర్ అండ్ మోర్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఇంగ్లీష్లో చెప్పాలంటే. దీని గురుత్వాకర్షణ అతి శక్తివంతంగా ఉంటుంది. అది ఎంత శక్తివంతంగా ఉంటుందంటే కాంతిని అంటే లైట్ని కూడా బయటికి మీన్స్ ఒక్కసారి ఆ లైట్ కూడా దాని దగ్గరకు వెళ్ళిందంటే అది కూడా బయటికి రాలేదు. అందుకే అది నల్లగా కనిపిస్తుంది. అందుకే దాన్ని మనం కృష్ణబిలం అంటాం. బ్లాక్ హోల్ ఎలా ఏర్పడుతుంది? సూర్యుని కంటే 8 రెట్లు లేదా అంతకంటే ఎక్కువ ద్రవ్యరాశి ఉన్న భారీ నక్షత్రం తన ఇంధనాన్ని పూర్తిగా ఖర్చు చేసింది. ద్రవ్యరాశి అంటే హయ్యర్ డెన్సిటీ. అంటే సూర్యుడే చాలా పెద్దగా ఉంటాడు. సూర్యుడే ఒక నక్షత్రం అంటాం. సూర్యుడే చాలా పెద్దగా ఉంటాడు. సూర్యుడి కంటే 8 రెట్లు అంతకంటే ఎక్కువ డెన్సిటీ ఉన్న భారీ నక్షత్రం తన ఇంధనాన్ని పూర్తిగా ఖర్చు చేస్తుంది. ఆ తర్వాత ఆ నక్షత్రం తన గురుత్వాకర్షణ వల్ల లోపలికి కుంచుకుపోతుంది. చివరికి అత్యంత సాంద్రతతో బ్లాక్ హోల్ ఏర్పడుతుంది. బ్లాక్ హోల్ ముఖ్య భాగాలు: ఈవెంట్ హారిజన్. దీన్ని దాటితే తిరిగి బయటకు రావడం చాలా కష్టం. ఒకసారి లోపలికి వెళ్ళిందంటే కాంతి కూడా బయటకు రావడం చాలా కష్టం అనమాట. నెక్స్ట్ పాయింట్ సింగులారిటీ మీన్స్ బ్లాక్ హోల్ మధ్యభాగం. ఇక్కడ సాంద్రత చాలా ఎక్కువగా ఉంటుంది శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. బ్లాక్ హోల్స్ రకాలు: స్టెల్లార్ బ్లాక్ హోల్, ఇంటర్మీడియట్ బ్లాక్ హోల్, సూపర్ మాసివ్ బ్లాక్ హోల్, ప్రైమోర్డియల్ బ్లాక్ హోల్. ఆసక్తికరమైన విషయాలు: మన పాలపుంత గ్యాలక్సీ మధ్యలో అనేక సూపర్ మాసివ్ బ్లాక్ హోల్స్ ఉన్నాయి. 2019లో శాస్త్రవేత్తలు మొదటిసారిగా M87 గ్యాలక్సీలో బ్లాక్ హోల్స్ చిత్రాన్ని విడుదల చేశారు. బ్లాక్ హోల్ కనిపించదు. దాని చుట్టూ ఉన్న నక్షత్రాలు, వాయువులపై చూపే ప్రభావం ద్వారా దాన్ని గుర్తిస్తారు. యాక్చువల్గా బ్లాక్ హోల్ అనేది డైరెక్ట్గా ఏం కనిపించదు అనమాట. సో దాని మీద ఉండే ఆ గ్యాసెస్ యొక్క తీవ్రతను బట్టి దాన్ని గుర్తించి చెప్తారు. భూమికి ప్రమాదం: ప్రస్తుతం భూమికి ఎలాంటి ప్రత్యక్ష ప్రమాదం లేదు. మన సౌర కుటుంబానికి దగ్గరలో ఉన్న బ్లాక్ హోల్స్ భూమిని ప్రభావితం చేసే స్థితిలో లేవు. ఓకే, థ్యాంక్ యూ. ఎస్, దిస్ ఈస్ మై ఫస్ట్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ, లైక్. థ్యాంక్ యూ. అలాగే మీకు ఎటువంటి కంటెంట్ కావాలన్నా నాకు కామెంట్స్ బాక్స్లో పెట్టండి. నేను